హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఎల్పీ న్యూస్. నేను తడి రాజశేఖర్. మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీలో అంతర్గత వివాదాలు రగులుతున్నాయి. పార్టీ నాయకత్వంపై వచ్చిన ఆరోపణలను మున్సిపల్ చైర్మన్ మైలారపు లింబాద్రి తీవ్రంగా ఖండించారు. కాంగ్రెస్ కార్యాలయంలో జరిగిన పత్రికా సమావేశంలో కౌన్సిలర్ బత్తులర్ నరేష్ మాట్లాడుతూ పట్టణ అధ్యక్షుడు జట్టిలింగం నాయకత్వంపై ఆరోపణలు చేయడం సరైంది కాదన్నారు. ముందుగా ఆయన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. అలాగే గతంలో పార్టీ ఇచ్చిన అవకాశాలను వినియోగించుకోలేదని, టీఆర్ఎస్కు మద్దతు ఇచ్చి సభ్యత్వం కోల్పోయారని విమర్శించారు. చైర్మన్ లింబాద్రి మాట్లాడుతూ జువ్వాడి నరసింగరావు నాయకత్వం బలంగా ఉందని, ఆయన నేతృత్వంలోనే పార్టీ విజయాలు సాధించిందని తెలిపారు. ఇది మెట్పల్లి కాంగ్రెస్లో తాజా రాజకీయ పరిణామం. నమస్కారం. నిన్నటి రోజు మెట్పల్లిలో కాంగ్రెస్ పార్టీ గురించి మేము సీనియర్లం అని చెప్పుకుని కొంతమంది ప్రెస్ మీట్ పెట్టి కాంగ్రెస్ పార్టీని అబాస్పాలు చేసే ప్రయత్నం చేశారు. వాస్తవాలు అవాస్తవాలు మనం తెలుసుకున్నాం ఇప్పుడు. ఎందుకంటే మెట్పల్లి ప్రజలు ఏమనుకుంటారు, మెట్పల్లి ప్రజలు ఎవరిని తిరస్కరించారు, మెట్పల్లి ప్రజలు ఎవరిని ఎన్నుకున్నారనే విషయాన్ని స్పష్టంగా తెలుసుకుందాం. నిన్న వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్లో ఇలా కూర్చున్నారు ఆరుగురు. వీళ్ళు ఎవరు కూర్చున్నారు? జట్టిలింగం, ఆ తర్వాత ఎర్రోలు హనుమాన్లు, యామరాజయ్య, బల్లా సాయన్న, ఎండి షాకిరుద్దీన్, వీళ్ళు నిలుస్తున్నారు. వీళ్ళు మొత్తం కూడా ఏమని మాట్లాడతారంటే మెట్పల్లిలో కేవలం 6 సీట్లే వచ్చినాయి, దానికి నాయకత్వ లోపమే కారణం అంటారు. అసలు మెట్పల్లి టౌన్ ప్రెసిడెంట్ ఎవరు? టౌన్ చూసుకునే వాళ్ళు ఎవరు? మెట్పల్లి కాంగ్రెస్ పార్టీలో మెట్పల్లిలో ఉన్న కాంగ్రెస్ పార్టీని నిలబెట్టాల్సింది ఎవరు? ప్రధానంగా టౌన్ ప్రెసిడెంటే. కానీ టౌన్ ప్రెసిడెంట్ ఏం చేస్తున్నట్టు 6 సీట్లు వచ్చినాయంటే దానికి కారణం ఎవరు? టౌన్ ప్రెసిడెంట్ కారణం. ఈరోజు ఈ ఆరుగురు కూడా కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ వీళ్ళు 6 కూడా టికెట్ ఇచ్చి గెలుమని ఇచ్చింది. ఆర్థికంగా కూడా సపోర్ట్ చేసింది. కానీ వీళ్ళు ప్రజల లోపల ఇంతకుముందు చేసిన అరాచకాలు, దౌర్జన్యాలు, లంచగొండితనాలు చేయబట్టి పబ్లిక్ మొత్తం కూడా తీసి బండగొడితే వాళ్ళు ఏం చేయలేని పరిస్థితులలో ఈరోజు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి మాకు అన్యాయం జరిగిందని చెప్పి అంటారు. అన్యాయం మీకు ఎక్కడ జరిగింది? అసలు వాస్తవంగా నామినేట్ పోస్టులు ఇప్పటివరకు రాలేవు. ఇంకోటి ఏంటంటే కోఆప్షన్ ఎలక్షన్ మొన్ననే అయిపోయినాయి, 3 రోజులు కాలేదు. ఇప్పటి వరకు కూడా ఒక్క నామినేట్ పోస్ట్ కూడా కాలేదు. ఇదే జట్టిలింగం టౌన్ ప్రెసిడెంట్ కౌన్సిలర్ ఓడిపోతే వాళ్ళ సతీమణి గారిని, ఎవరు జట్టి లక్ష్మి గారిని, ఆమె అభ్యర్థిత్వం కాంగ్రెస్ పార్టీ నరసింగరావు గారు తీసుకొస్తే వారు 2014లో క్రాస్ ఓటింగ్ చేసి వారి సభ్యత్వాన్ని కోల్పోయి ఇల్లు అర్హత సాధించలేకపోయారు. అది ఎవరి తప్పు? ఒకసారి ఓడిపోయిన తర్వాత కూడా నీ మర్యాదతో నీకు మళ్ళీ అవకాశం ఇస్తే కూడా నీవు స్కూటీగా వేయవు. ఇంకో విషయం ఏంటని చెప్పంటే ఇదే జట్టిలింగంకు ఇప్పుడు కాదు ఈయన 2005లో ఈయన ఎప్పటి నుంచి అంటే ఈయనకు 1990లో కాంగ్రెస్ పార్టీలో ఉన్న మెట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీలో ఉప సర్పంచ్ అవకాశం వచ్చింది ఫస్ట్ కాంగ్రెస్ పార్టీలో. వీరి వల్ల కాంగ్రెస్ పార్టీకి లాభం జరగలేదు, కాంగ్రెస్ పార్టీ వల్లనే వీళ్ళకి లాభం జరిగింది. 95లో మెట్పల్లి మేజర్ గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ చేసాడు. అవకాశం దాదాపు 2 దశాబ్దాల పైన మెట్పల్లి పట్టణాధ్యక్షుడు ఉన్నాడు. మెట్పల్లి పట్టణాధ్యక్షుడిగా 2 దశాబ్దాల పాటు. ఆ తర్వాత వారి సతీమణికి ఎట్లాగూ కాంగ్రెస్ పార్టీ నుంచి టికెట్ ఇచ్చి 2014లో గెలిపించారు. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ కాకుండా వేరే బీఆర్ఎస్ పార్టీ టికెట్ క్రాస్ ఓటింగ్ చేసి తప్పు చేసి సభ్యత్వం కోల్పోయారు. ఆ తర్వాత ఈ మెట్పల్లి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవికి ఈయన మెట్పల్లిలో ఉన్న 6 సీట్ల కారణం ఈయన కాబట్టి, ఈయన ఓడిపోయింది కాబట్టి ఈయన మెట్పల్లి పట్టణ అధ్యక్ష పదవికి అర్హుడు కాదని చెప్తూ ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఎందుకోసం అని చెప్పంటే ఒక కౌన్సిలర్కి వెళ్ళలేని పట్టణ అధ్యక్షుడు ఉండడానికి వీల్లేదు, ఆయన వెంటనే రాజీనామా చేయాలి. ఆ తర్వాత ఈయనకు ఒక్క అవకాశం తర్వాత ప్రతి ఒక్క అవకాశం ఈయనకే ఇచ్చారు కాబట్టి ఇక అవకాశాలు ఇవ్వకూడదని చెప్పి వెంటనే మెట్పల్లి పట్టణ అధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఇలా కూర్చున్న వ్యక్తులలో ఎర్రోలు హనుమాన్లు ప్రధాన వ్యక్తి. 95లో ఈయనకి ఎంపీటీసీ అవకాశం వచ్చింది. 95లో, ఇప్పుడు కాదు, 31 సంవత్సరాల క్రితమే ఈయనకు 95లో ఎంపీటీసీగా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. ఆ టైంలోనే 30 సంవత్సరాల క్రితమే 2000లో వార్డు మెంబర్ గెలిచిండు. అప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ అవకాశం ఇచ్చింది. మళ్ళీ మెట్పల్లి మున్సిపాలిటీ ఏర్పడిన తర్వాత ఫస్ట్ మున్సిపాలిటీ ఏర్పడ్డది 2005లో. ఆ 2005లో మొదటి చైర్మన్ మళ్ళీ ఈయనకి అవకాశం ఇచ్చింది. మొట్టమొదటి చైర్మన్ కూడా ఈయనకి అవకాశం ఇచ్చింది. నేడు పార్టీ ఇప్పుడు ఏం చేస్తుండు? మొన్న కూడా రీసెంట్గా జరిగిన ఎలక్షన్లో కూడా ఆయనకు పార్టీ టికెట్ ఇచ్చింది. ఓడిపోవడం ఎవరు తప్పు? ప్రజలు విస్మరిస్తారు. ప్రజలలో మీరు ఉంటే కదా గెలిచేది. ప్రజలలో మీరుండి ప్రజల లోపల సేవ చేస్తే మీరు ప్రజలు గెలిపించిన తర్వాత మీరు మున్సిపల్ కౌన్సిల్లోకి వస్తారు. లేదు అని చెప్పంటే వీళ్ళు హోదాలోకి వెళ్ళిపోతారు. మీరు క్షేత్రస్థాయిలో ప్రజల లోపలే పనిచేయకుండా ఉంటున్నప్పుడు మీరు ఎవరు గెలిపిస్తారు? లంచగొండితనము లేకుంటే దౌర్జన్యాలు సెటిల్మెంట్ చేయడం వల్ల వీళ్ళు ఓడిపోతున్నారు. ఓడిపోయి పార్టీకి నష్టం జరుగుతుంది తప్ప పార్టీ వీళ్ళకి ఎప్పుడు లాభమే జరుగుతుంది. ఇప్పటి వరకు కూడా ఇప్పటి వరకు కూడా 30 సంవత్సరాల నుంచి పార్టీ నుంచి పదవులు పొందిరు తప్ప వీళ్ళ వల్ల పార్టీకి 1% కూడా లాభం జరగలేదు. అదేవిధంగా యామరాజయ్య
ఈయనకు కూడా 95లో 1935లో 30 సంవత్సరాల క్రితమే ఎంపీటీసీ పదవి వచ్చింది. ఎంపీటీసీ పదవి కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది. 2005లో కౌన్సిలర్ గెలిపించింది కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తించి. ఆ తర్వాత 2006, 2007లో వైస్ చైర్మన్ పదవి ఇచ్చింది. మొట్టమొదటి మున్సిపల్లో ఈయన వైస్ చైర్మన్, సెకండ్ వైస్ చైర్మన్. మెట్పల్లి ఏర్పడి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి ఎలక్షన్లో కూడా ఈయనకు చేతి గుర్తించి టికెట్ ఇచ్చింది. ఓడిపోయినా గెలిచిన ఈయనకు టికెట్ ఇచ్చుకుంటా ఈయనకు లాస్ట్ ఎలక్షన్లో కూడా వీళ్ళ భార్యకు టికెట్ ఇచ్చింది. గెలవకపోవడం ఈయన తప్పు, గెలవకపోవడం ప్రజల లోపల లేకపోవడం, ప్రజలకు సేవ చేయకపోవడం వీళ్ళ తప్పు. వీళ్ళు ఓడిపోయి ఈరోజు వచ్చి గుమ్మడికాయల దొంగ ఎవరు అని చెప్పి బుధ గడుపున్నట్టు ఇక్కడికి వచ్చి ప్రెస్ మీట్ పెట్టడం, కన్నతల్లి పాలు తాగి రొమ్ము గుద్దే విధంగా కాంగ్రెస్ పార్టీపై విమర్శలు చేయడం, నాయకత్వంపై విమర్శలు చేయడం తగదు. ఇంకో విషయం ఏంటంటే ఎండి షాకిర్ ఈయనకు కూడా 1995లో 31 సంవత్సరాల క్రితమే మండల కోఆప్షన్ వచ్చింది. ఎక్కడ మెట్పల్లి మండల కోఆప్షన్. అప్పుడు ఆ టైంలో 2005లో టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసిండు. టీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేసినా సరే మళ్ళీ ఈయన వచ్చి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ కాళ్ళు మొక్కితే మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి తీసుకున్న తర్వాత ప్రతి ఎలక్షన్లో కూడా టికెట్ ఇవ్వడం జరిగింది. పోయినసారి కూడా మొన్న జరిగిన కౌన్సిల్ ఎలక్షన్లో కూడా ఆయనకు టికెట్ ఇచ్చి ఆయన గెలుమని చెప్పి ఆర్థికంగా కూడా సపోర్ట్ చేస్తే సర్వేలు మొత్తం కూడా ఈయన ఓడిపోతాడు గెలవడు, ప్రజల లోపల తీవ్ర వ్యతిరేకత ఉంది. ఈయన గెలిచే పరిస్థితి లేదు. మనం కాంగ్రెస్ పార్టీ సీటు కోల్పోతున్నాం, రేపు పొద్దున కష్టమవుతుంది అని చెప్పి తెలిసినా కానీ సీనియారిటీ గౌరవించి ఆయనకు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి గెలవమైన ఆర్థికంగా సాయం కూడా చేయడం జరిగింది. అయినా సరే ఆయన పబ్లిక్ లోపల లేకపోవడము, ఆర్థికంగా దోపిడీ చేయడము ఇలాంటి కార్యక్రమాలు చేయడం వల్ల ఎండి షాకిరుద్దీన్ కూడా ప్రజలు తిరస్కరించి బండ కొట్టింది. వీళ్ళందరూ కూడా ఒక్కళ్ళ తర్వాత బల్లసాయన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ నుంచి వచ్చాడు, సీనియర్ నాయకుడు అని చెప్పి ఆయన సీనియారిటీ గౌరవించి, రాజకీయ సీనియర్ నాయకుడు అని చెప్పి సీనియారిటీ గౌరవించి వాళ్ళ కుమారుడికి 4వ వార్డు నుంచి టికెట్ ఇప్పించుకొని లాస్ట్ అయిపోయింది. టికెట్ ఇప్పించుకొని ఆయనకు అక్కడ 4వ స్థానం. అంటే ఒక్కసారి కూడా ఆయన సర్వేలో గెలవాలని తెలిసినా కూడా ఆయన సీనియారిటీ గౌరవం ఇచ్చి ఆ రోజు టికెట్ ఇవ్వడం జరిగింది. టికెట్ ఇచ్చి అక్కడ కూడా ఓడిపోవడం జరిగింది. ఇవే 6 సీట్లు గెలుచుంటే మాకు మున్సిపల్ చైర్మన్ పదవికి ఇంత ఇబ్బంది కాకపోయేది, మేము వేరే పార్టీ వాళ్ళ మీద ఆధారపడకపోయేది. ఈరోజు ఇండిపెండెంట్లు కూడా మా పార్టీ రెబెల్లే కాబట్టి నరసింహరావు గారి మీద నమ్మకంతో మళ్ళీ కూడా ఇక్కడికి వచ్చి చైర్మన్ ఎన్నికల్లో సపోర్ట్ చేసి చైర్మన్ నిలబడుకోగలుగుతాం. ఒకవేళ కొంచెం ఇబ్బంది అయినా మాకు వేరే విధంగా ఉండేది పరిస్థితి. ఈరోజు వీళ్ళు చేయబట్టే పార్టీ నష్టపోతుంది, వీళ్ళు చేయబట్టే పార్టీ కిందికి పోతుంది. కాబట్టి నైతికంగా ఈ జట్లింగం గారు ఈ బాధ్యత వహించి కాంగ్రెస్ పట్టణాధ్యక్ష పదవికి రాజీనామా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. నిన్నటి రోజున జట్లింగం గారు కాంగ్రెస్ మీటింగ్ పెట్టడం జరిగింది, పత్రికా ప్రకటన ఇవ్వడం జరిగింది. వారు కాంగ్రెస్ పట్టించుకుంటలేదు, పదవులు ఇస్తలే అన్నారు. కొరుట్ల కాన్స్టిట్యున్సీలో 2 కొరుట్ల మున్సిపాల్లో బంపర్ మెజార్టీతో 19 రావడం జరిగింది. అట్లే కొరుట్ల నియోజకవర్గం మొత్తంలో 48 సర్పంచులు రావడం జరిగింది. మనది ఏం బలహీనత ఉన్నది? మన మెట్టిపల్లినే అందరికీ ఇవ్వడం జరిగింది 26 మందికి. దానిలో 6 గెలిచినా మీరే చెప్తున్నారు. దానికి గెలడానికి పబ్లిక్లు ఉంటేనే గెలుతారు తప్ప మనం బయట ఉంటే గెలరు. నరసింహన్ నాయకత్వం వర్ధిల్లాలి. ఎందుకంటే నరసింహన్న కొట్ల నియోజకవర్గంకు ఎంతో డెవలప్ చేస్తున్నారు.